గర్భం దాల్చిన ప్రతి తల్లికి తన బిడ్డ క్షేమం కోసం ఒక తెలియని ఆందోళన నిరంతరం ఉంటుంది. ఆ చీకటి గర్భంలో శిశువు ఒంటరిగా ఉండడు. అక్కడ ఆ పరమాత్మ, ఆ నల్లనయ్య శ్రీకృష్ణుడు తన చక్రాన్ని అడ్డుగా ఉంచి బిడ్డని కాపాడుతూ ఉంటాడంట. ఆ అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. లోకంలో ఒక ప్రాణం పుట్టడం అంటే అది కేవలం స్త్రీ పురుషుల కలయిక మాత్రమే కాదు. అది ఒక ఆత్మ తన కర్మ ఫలాన్ని అనుభవించడానికి చేసే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆ ప్రయాణంలో గర్భం అనేది మొదటి మజిలి. అక్కడ ఉండే 10 అంగుళాల చోటు ఆ శిశువుకి ప్రపంచం. బయట ఉన్న మనకు ఆ బిడ్డ సురక్షితంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ శాస్త్రాల ప్రకారం తల్లి గర్భంలో ఉండటం అనేది ఒక నరక ప్రాయమైనటువంటి అనుభవం. పద్మపురాణంలో దీనికోసం అనుభవిస్తూ బిడ్డ ఆ చీకటిలో తన గత జన్మ జ్ఞాపకాలతో కొట్టిమిట్టాడుతూ ఉంటుందంట. ఆ సమయంలోనే బిడ్డకు దేవుడు 7 రక్షణ కవచాలను ప్రసాదిస్తాడు. మొదటి కవచం పేరు సుదర్శన రక్షణ కవచం. ఒక తల్లి తన గర్భంలో పెరుగుతున్న బిడ్డను తలుచుకొని ఆనందపడుతుందో అదే సమయంలో ఆ బిడ్డకు ఏ హాని జరుగుతుందో అనే భయం కూడా తన మనసులో తలెత్తుతుంది. అయ్యో, ఎవరైనా దిష్టి పెడతారేమో నా బిడ్డకి, ఏవైనా గృహదోషాలు చుట్టుకుంటాయేమో అని ఆ తల్లి పడే వేదన వర్ణాతీతం కదా. ఇది చాలా వేదన కదా. బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకునే తల్లికి కంటికి కనిపించని పరమాత్మ అండగా ఉంటాడంట. ఎప్పుడైతే ఒక గర్భిణీ స్త్రీ శ్రీకృష్ణుడిని స్మరిస్తుందో ఆ క్షణమే ఆ గర్భం చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుందంట. అది సాక్షాత్తు ఆ కృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం ఇచ్చే కాంతి. గర్భస్థ శిశువు ఎదుగుతున్న కొద్దీ బయట ఉన్న ప్రతికూల శక్తులు, చెడు ఆలోచనలు ఆ గర్భంపై ప్రభావం చూపించకుండా ఈ మొదటి కవచం అడ్డుకుంటుందంట. గర్భంలో ఉన్న శిశువుకు బయట ఉన్న విషయాలకు ఏమీ తెలియవు అని మనం అనుకుంటాం, కానీ అది చాలా పొరపాటు. బిడ్డ తల్లి మనసులోని భావాలను, తను వినే శబ్దాలను నిరంతరం గ్రహిస్తూనే ఉంటుందంట. అందుకే మన పెద్దలు ఏమన్నారంటే, గర్భిణులు మంచి పుస్తకాలు చదవాలి, మంచి మాటలు వినాలి, దేవుడి పాటలు వినాలి అని చెప్తూ ఉంటారు. ద్వాపర యుగంలో అభిమన్యుడు గర్భంలో ఉండగానే పద్మవ్యూహ రహస్యాన్ని విన్నాడు అంటే ఆ బిడ్డ యొక్క జ్ఞాపక శక్తి ఎంతటిదో మనం అర్థం చేసుకోవాలి. ఆ శిశువు గర్భంలో పడే వేదన తగ్గించడానికి శ్రీకృష్ణుడు తన వేణునాదంతో బిడ్డను సేద తీస్తాడంట. ఆ వేణువు నుండి వచ్చే ఓంకారనాదం మొదటి రక్షణ కవచంగా మారి పిండం చుట్టూ గర్భాశయ జలాలను శుద్ధి చేస్తుందంట. దీనివల్ల బిడ్డకు ఎటువంటి శారీరక రుగ్మతలు కలగకుండా రక్షణ దొరుకుతుందంట. ఒక ప్రాణం భూమి మీద రావడానికి పడే తపన అంతా ఇంతా కాదు. 6 నెలల వయసు వచ్చేసరికి బిడ్డకు స్పర్శ తెలుస్తుంది. ఆ సమయంలో తల్లి పడే కష్టం, ఆమె పడే ఆవేదనను బిడ్డ కూడా అనుభవిస్తుందంట. ఒకవేళ ఆ తల్లి ఏదైనా మానసిక ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం ఆ బిడ్డ ఎదుగుదలపై పడుతుంది. ఇక్కడే శ్రీకృష్ణుడు 2వ రక్షణ కవచం ప్రసాదిస్తాడు. దీనినే మనం ధైర్య కవచం అంటాము. లోకంలోకి అడుగు పెట్టక ముందే ఆ బిడ్డకు ధైర్యాన్ని నూరిపోసే బాధ్యత భగవంతుడిది. బిడ్డ తన పిడికిలిని బిగించి ఉంచుతుందంట లోపల. అది కేవలం ఒక కదలిక కాదు. దీన్ని నేను దేన్నైనా ఎదుర్కోగలను అని ఇచ్చే ఒక సంకేతం అంట. భగవంతుడికి ఇచ్చే ఒక సంకేతం అంట అది. కంటికి కనిపించిన ఆ చిన్న ప్రాణం తనని తాను కాపాడుకోవడానికి దైవ ప్రార్థన చేస్తుందంట. మనం అనుకుంటాము బిడ్డకు ఆహారం తల్లి నుండి అందుతుంది కదా అని. కానీ ఆ ప్రాణశక్తిని, ఆ శ్వాసను నిరంతరం పంపిస్తూ ఆ పిండాన్ని ఒక రూపంగా మలిచేది ఆ జగన్నాథుడే. తల్లి గర్భం అనేది ఒక యజ్ఞశాల వంటిది. అక్కడ ప్రతిరోజు ఒక నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. కళ్ళు, ముక్కు, చెవులు ఇలా ఒక్కొక్క అవయవం ఏర్పడుతున్నప్పుడు ఏ ఒక్క చోట పొరపాటు జరగకుండా ఆ కృష్ణుడు కాపాడుతూనే ఉంటాడంట. ఆ శిశువు చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం మరింత గట్టిపడుతుందంట. ఈ 7 కవచాల రహస్యం తెలిసినటువంటి గర్భిణీ స్త్రీకి అపజయం అనేటువంటిదే ఉండదంట. అందుకే అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. తల్లి తీసుకునే ప్రతి శ్వాసలోనూ భక్తి ఉంటే ఆ భక్తి అమృతంగా బిడ్డకు మారుతుందంట. గదిలో అంధకారం ఉన్నా ఆ శిశువుకు
శ్రీకృష్ణుడు ఒక దివ్యమైన వెలుగును చూపిస్తాడంట. ఆ వెలుగే 3వ రక్షణ కవచం. ఈ కవచం బిడ్డకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జన్మ జన్మల నుండి వస్తున్నటువంటి అజ్ఞానపు పొరలను తొలగించి ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నావు అనే విషయాన్ని ఆ ఆత్మకు గుర్తు చేస్తూ ఉంటాడు ఆ నల్లనయ్య. గర్భిణీ స్త్రీలు ఆందోళన చెందుతున్నప్పుడు తమ కడుపుపై చెయ్యి వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్కసారి స్మరిస్తే చాలు, ఆ ప్రకంపనలు బిడ్డ హృదయాన్ని తాకి బిడ్డను ఎంతో ప్రశాంతంగా మారుస్తాయి. ఆ పసి ప్రాణం తన తల్లి గొంతుని గుర్తుపడుతుందంట. ఆ తల్లి చేసే ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడని ఆ బిడ్డకు కూడా అర్థమవుతుందంట. ఆ అర్థం చేసుకునే శక్తిని ఇచ్చేదే 3వ రక్షణ కవచం. దీనిని దివ్య జ్ఞాన కవచం అంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ పసి ప్రాణం కేవలం మాంసపు ముద్ద మాత్రమే కాదు, అది ఒక పరిపూర్ణమైనటువంటి చైతన్యం. ఆ చైతన్యాన్ని మేలుకొలిపి ఆ బిడ్డను సిద్ధం చేసే బాధ్యత ఆ పరమాత్మే తీసుకుంటాడంట. అయ్యో, ఒక్కసారి ఆలోచించండి. ఏ వెలుగు లేని ఆ ఇరుకైన చోట ఒక చిన్న జీవి 9 నెలల పాటు ఎలా ఉండగలుగుతుంది? మనమైతే ఒక్క నిమిషం పాటు చీకటి గదిలో ఉండగలమా? ఉండలేం కదా. మరి ఆ బిడ్డకు ఆ ఓర్పును, ఆ సహనాన్ని ఇచ్చేది ఎవరు? ఆ కృష్ణుడు చిరునవ్వు నుండి వచ్చే కాంతి కిరణాలే బిడ్డకు తోడుగా నిలుస్తాయంట. ఆ కాంతి బిడ్డ చుట్టూ ఒక అభేద్యమైనటువంటి కోటలా మారి గర్భంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షిస్తుంది. 5వ నెల నుండి 6వ నెలలోకి ప్రవేశించే సమయంలో శిశువుకు బాహ్య ప్రపంచం పట్ల ఒక రకమైనటువంటి ఉత్సాహం మొదలవుతుందంట. ఆ సమయంలోనే 4వ రక్షణ కవచం బిడ్డకు ప్రాప్తిస్తుంది. దీనిని ప్రాణశక్తి కవచం అని పిలుస్తారు. ఈ కవచం బిడ్డ యొక్క శరీరములోని ప్రతి అణువును, ప్రతి నరమును కూడా బలపరుస్తుంది. తల్లి తీసుకునే ఆహారంలోని సారాన్ని గ్రహించి బిడ్డకి శక్తిగా మార్చే ఆ ప్రొసీజర్లో ఈ కవచం కీలక పాత్ర పోషిస్తుంది. ఎంతటి వేదన అయినా, తల్లి అనారోగ్యానికి గురైనా, తనకి సరైన పోషక ఆహార పదార్థాలు అందకపోయినా అది బిడ్డపై పడకుండా ఈ రక్షణ కవచమే అడ్డుపడుతుందంట. శ్రీకృష్ణ పరమాత్మ తన యోగ మాయ ద్వారా ఆ శిశువుకు కావలసినటువంటి శక్తిని అందిస్తూ బిడ్డ ఎదుగుదలలో ఎటువంటి లోపం జరగకుండా చూసుకుంటాడంట. ఆ సమయంలో తల్లి చేసే చిన్న చిన్న పొరపాట్లైనా కూడా బిడ్డకు హాని జరగకుండా ఈ ప్రాణశక్తి కవచం రక్షణగా ఉంటుందంట. గర్భంలో ఉన్న శిశువు పడే కష్టం మనం ఊహించలేనిది. బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆ గర్భాశయంలో స్థలం అనేది సరిపోదంట. బిడ్డ తన కాళ్ళను చేతులను ముడుచుకొని ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఇరుకుతనంలో బిడ్డకు వచ్చే ఆవేదనను తగ్గించడానికి శ్రీకృష్ణ పరమాత్మ తన 5వ రక్షణ కవచాన్ని ప్రసాదిస్తాడంట. దీనిని శాంతి కవచం అంటారు. ఈ కవచం వల్ల బిడ్డకు ఒక రకమైనటువంటి దివ్యమైన నిద్ర, ప్రశాంతత లభిస్తాయి. లోకంలో ఎన్నో గొడవలు, ఎన్నో అలజడులు ఉన్నా కూడా గర్భంలోని శిశువు మాత్రము యోగ ముద్రలో ఉన్న మునిలా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతే బిడ్డ యొక్క మానసిక ఎదుగుదలకు పునాది వేస్తుంది. తల్లి ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా కూడా ఆమె కృష్ణుని ధ్యానిస్తూ ఉంటే ఆ శాంతి కవచం అనేది బిడ్డను ఆ ఒత్తిడి నుండి దూరంగా ఉంచుతుందంట. అందుకే గర్భిణీని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని, భగవన్నామ స్మరణ చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ 7 నెలల కాలంలో బిడ్డకు వినికిడి శక్తి పూర్తిగా వచ్చేస్తుంది. బయట ఎవరు మాట్లాడుతున్నారో, ఏ శబ్దాలు వస్తున్నాయో బిడ్డ స్పష్టంగా గ్రహించేస్తుంది. ఆ సమయంలోనే 6వ రక్షణ కవచం అయినటువంటి నాద కవచం ఏర్పడుతుంది. ఈ కవచం ఎంతో శక్తివంతమైన కవచం. గర్భిణీ స్త్రీలు వినే మంత్రాలు, శ్లోకాలు ఈ కవచం ద్వారా బిడ్డ అంతరాత్మకు చేరుతాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మని మంత్రాలు విన్నప్పుడు ఆ శబ్ద తరంగాలు బిడ్డ మెదడును ఎంత చురుకుగా మారుస్తాయి. అయ్యో, ఎంతటి భాగ్యము! ఆ పసిగుడ్డు లోకంలో రాకకు ముందే భగవంతుడి నామాన్ని వింటూ పెరుగుతుంది కదా. బిడ్డ ఎదుగుతున్న ఆ పవిత్రమైన గర్భం ఒక దేవాలయంగా మారిపోతుంది. ఆ దేవాలయంలో 6 కవచాల రక్షణలో ఉన్నటువంటి శిశువుని చూసి దేవతలు కూడా మురిసిపోతారంట. కానీ గర్భం దాల్చిన 7వ నెల నుండి 9వ నెల వరకు ఉండే కాలం చాలా కీలకమైనది. ఆ సమయంలోనే తల్లికి భయం ఎక్కువగా ఉంటుంది. ప్రసవం ఎలా జరుగుతుందో అని, బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందో లేదో అని ఆమె మనసు నిరంతరం
కొట్టుకుంటూ ఉంటుంది. ఆ తల్లి పడే ఆవేదనను చూసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా కరిగిపోతాడంట. అందుకే ఆ తల్లికి, బిడ్డకు మధ్య ఉండే ఆ బంధాన్ని మరింత బలం చేస్తూ ఏడవ రక్షణ కవచాన్ని సిద్ధం చేశాడంట శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఏడవ కవచం అన్నిటికంటే గొప్పది. అది సాక్షాత్తు శ్రీకృష్ణుని ప్రేమ కవచం. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే తల్లి తన కడుపుపై చేయి పెట్టి బిడ్డతో మాట్లాడటం వల్ల ఆ బిడ్డకు ఈ ప్రేమ కవచం అనేది మరింత బలపడుతుందంట. ఆ స్పర్శ బిడ్డకు ఎంతో భరోసానిస్తుందంట. నేను ఒంటరిని కాను, నన్ను ప్రేమించే ఒక తల్లి బయట ఉంది, నా కోసం ఎదురు చూస్తుంది అనే నమ్మకం బిడ్డలో కలుగుతుందంట. ఎంతటి వేదన అయినా సరే, అంటే అది ఎంతటి వేదన అంటే ఒకసారి డాక్టర్స్ కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఈ రక్షణ కవచాలు ఉన్నటువంటి బిడ్డకి ఎటువంటి ఆపద కూడా దరి చేరదంట. ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యం అవుతుందంట. ఆ చీకటి గదిలో బిడ్డ పడే ప్రతి కదలిక వెనుక ఒక ఉద్దేశ్యం ఉంటుంది. అది ఆ భగవంతుడికి చేసే వందనం. నన్ను ఇంతలా కాపాడుతున్నందుకు ధన్యవాదాలు అని బిడ్డ తన చేష్టల ద్వారా తెలియజేస్తూ ఉంటుందంట. ఈ ప్రయాణంలో గర్భిణీలు తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఒంటరిగా ఆ భారాన్ని మోయటం లేదు. మీ బిడ్డను మీకంటే ఎక్కువగా ప్రేమించే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నిరంతరం మీ వెంటే ఉన్నాడు. ఆ గర్భంలో జరుగుతున్నది కేవలం ఒక శిశువు పెరుగుదల మాత్రమే కాదు. అది ఒక దివ్యమైనటువంటి సృష్టి కార్యం. ఆ కార్యానికి విఘాతం కలగకుండా, ఆపదలు రాకుండా ఆ 7 కవచాలు కూడా బిడ్డను చుట్టుముట్టి ఉంటాయి. అయితే ఈ కవచాలు మరింత శక్తివంతంగా మారాలి అంటే తల్లి చేసే సాధన కూడా ఎంతో అవసరం. కేవలం ఆహారం తీసుకోవడమే కాకుండా ఆత్మకు కావలసినటువంటి భక్తిని కూడా ఆహారంగా అందించాలి. అప్పుడే ఆ బిడ్డ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, దైవ చింతనతో ఈ భూమి మీద అడుగు పెడుతుంది. ఆ 7వ నెల దాటిన తర్వాత బిడ్డ పడే తపన, లోకంలోకి రావటానికి చేసే ప్రయత్నం వర్ణాతీతం. ఆ సమయంలో ఆ భగవంతుడు ఇచ్చే ఆఖరి రక్షణ కవచం కోసం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది కేవలం ఒక రక్షణ మాత్రమే కాదు. అది ఆ జీవికి ఈ లోకంతో ఏర్పడే మొదటి దివ్యమైనటువంటి బంధం. అదే అచ్యుత అభయ కవచం. 7వ నెల మొదలవగానే గర్భంలోని శిశువులో ఒక తెలియని అలజడి, ఒక పరివర్తన మొదలవుతుంది. అప్పటి వరకు కేవలం ఒక చీకటి గదిలో సురక్షితంగా ఉన్నాను అనుకున్నటువంటి ఆత్మకు మెల్లమెల్లగా తన పూర్వజన్మల జ్ఞాపకాలు చుట్టుముడడం ప్రారంభిస్తాయి. ఎంతటి వేదన అంటే, ఆ ఇరుకైన గర్భాశయములో కదలలేక తన పూర్వ కర్మలను తలుచుకుంటూ ఆ శిశువు భగవంతుడిని ప్రార్థించటం మొదలుపెడుతుందంట. దీనిని గర్భస్థ స్థితి అని మన పురాణాలు చెప్తున్నాయి. ప్రభు, నన్ను ఈ నరకం నుండి బయటపడేవా, మళ్ళీ ఈ జన్మ మృత్యు చక్రంలో నన్ను పడివేయకు అని ఆ చిన్నారి ప్రాణం వేడుకుంటుందంట. ఆ ఆర్తనాదాన్ని విన్న వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన 7వ రక్షణ కవచమైనటువంటి అభయ కవచాన్ని ఆ శిశువు కప్పుతాడంట. ఈ కవచం వల్ల బిడ్డకు తన గతాన్ని మరిచిపోయే శక్తి లభిస్తుందంట. ఒకవేళ ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటే ఆ భయంతోనే బిడ్డ ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది. అందుకే తన మాయా శక్తితో ఆ జ్ఞాపకాలను మెల్లగా చెరిపివేసి బిడ్డకు ఒక కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని ప్రసాదిస్తాడంట ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఈ 7వ నెలలోనే తల్లికి తన బిడ్డ కదలికలు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. బిడ్డ కడుపులో తన్నుతున్నప్పుడు ఆ తల్లి పడే ఆనందం అదంతా ఒక ఎత్తి అయితే, ఆ కదలిక ఉన్నటువంటి బిడ్డ వెనుక ఉన్నటువంటి తపనని తెలుసుకోవడం మరొక ఎత్తు. బిడ్డ తన కాళ్ళతో తన్నడం అంటే అది కేవలం ఆట కాదు. నన్ను రక్షించు అమ్మా అని ఆ బిడ్డ తల్లికి ఇచ్చే సంకేతం అంట. ఆ సమయంలో తల్లి కనుక ఆందోళన చెందిందనుకోండి, ఆ భయం బిడ్డని మరింత కృంగతీస్తుంది. 9 నెలలు నిండుతున్న కొద్దీ గర్భంలోని వాతావరణం మరింత సంక్లిష్టంగా మారుతుంది. బిడ్డకు ప్రాణవాయువు, పోషణం అందడం అనేటువంటి శారీరక ప్రక్రియను ఈ రక్షణ కవచం నీడలోనే సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా 8వ నెలలో శిశువు యొక్క రోగనిరోధక శక్తి పెరగటం మొదలవుతూ ఉంటుంది. ఈ సమయంలోని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని మరింత వేగంగా గర్భం చుట్టూ తిప్పుతూ ఉంటాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలోనే కాళ్ళ నొప్పులు, నిద్రలేని వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా. అది ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. తల్లైన అందరికీ తెలిసిందే. కానీ ఆ తల్లి పడే శారీరక కష్టాన్ని చూసి బిడ్డ కూడా లోపల బాధపడుతూ ఉంటుందంట. ఆ బంధం ఎంతెంతో చూడండి.
తల్లి కన్నీరు పెడితే బిడ్డ కదులుతుంది. తల్లి నవ్వితే బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుందంట. ఈ దశలో గర్భిణీలు శ్రీకృష్ణ మంత్రాన్ని వినడం వల్ల కలిగే ప్రయోజనం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యంగా సంతాన గోపాల మంత్రం అంటారు కదా, ఆ సంతాన గోపాల మంత్రం వినడం వల్ల ఆ శబ్ద తరంగాలు ఈ 7 రక్షణ కవచాలను మరింతగా ధ్రువపరుస్తాయి. ప్రతి మంత్రానికి ఒక శక్తి ఉంటుంది. అది బిడ్డ మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తుంది. భవిష్యత్తులో ఆ బిడ్డ మేధావిగా పుట్టడానికి ఈ 7 నెలల నుండి 9 నెలల మధ్య కాలంలో జరిగే ప్రక్రియ కారణం. ఎంతటి వేదన ఉన్నా కూడా, ఎంతటి శ్రమ ఉన్నా కూడా ఆ కృష్ణుని మురళిగానం వింటున్న తల్లికి, ఆ అమృత నాదం వింటున్నటువంటి బిడ్డకు ఎటువంటి అలసట తెలియదంట. భగవంతుడు స్వయంగా ఆ బిడ్డకు కాపలాగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోని ఏ దుష్ట శక్తి కూడా ఆ గర్భం వైపు కన్నెత్తి చూడలేదు. కానీ అసలైన పరీక్ష 9వ నెల మొదలైనప్పుడే ఎదురవుతుంది. బిడ్డ తన తలను క్రిందకి తిప్పి ఈ లోకంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో బిడ్డకు ఉండే ఆందోళన అంతా ఇంత కాదంట. అప్పటి వరకు నీటిలో తేలుతూ ఒక వెచ్చని గూడులో ఉన్నటువంటి ఆ ప్రాణం ఒక్కసారిగా ఒక తెలియని బాహ్య ప్రపంచంలోనికి రావడానికి భయపడుతుందంట. ఆ భయాన్ని పోగొట్టడానికి, ఆ ప్రసవ వేదనను భరించడానికి ఆ బిడ్డకు ఏ శక్తి తోడవుతుంది? ఆ తల్లికి ఆ కఠినమైన సమయంలో ధైర్యాన్నిచ్చేది ఎవరు? చుట్టూ ఉన్న వైద్యులు, బంధువులు కేవలం శరీరాన్ని మాత్రమే చూస్తారు. కానీ ఆ ఆత్మ పడే ఆవేదనను చూసేది కేవలం ఆ పరమాత్మ మాత్రమే. ప్రసవ సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ 7 రక్షణ కవచాలు కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక పెద్ద కాంతి వలయంగా మారుతాయంట. ఆ వలయమే శిశువుని గర్భాశయం నుంచి బయట ప్రపంచంలో సురక్షితంగా తీసుకుని వస్తాయి. ఆ సమయంలో తల్లి పఠించే ఓం కృష్ణాయ నమః అనే మంత్రం ఒక అస్త్రంలా పనిచేస్తుందంట. అది ఆ తల్లికి మాత్రమే కాదు, లోపల ఉన్న బిడ్డకు కూడా ఒక రక్షణ కవచంలా మారి ప్రసవ మార్గంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా చేస్తుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన చిటికెన వేలితో గోవర్ధని గిరిని ఎత్తినట్లుగా ఆ బిడ్డను తన అరచేతిలో పట్టుకొని ఈ లోకంలోనికి తీసుకొని వస్తాడంట. ఒక తల్లి పడే ఆరాటం ఆ శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే కరిగిస్తుంది. ఎంతటి వేదన వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ బిడ్డ చెలించకుండా నిలబడుతుంది. దానికి కారణం గర్భంలో ఉన్నప్పుడు లభించే ఆ దైవ బలం. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లి ప్రతిరోజు బిడ్డ నుదుటిన విభూది లేదా గంధం పెడుతూ శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తూ శ్రీకృష్ణ రక్ష అని చెప్తే మరింత రక్షణ ఉంటుందట ఆ చిన్నారికి. ఆ చిన్నారి నవ్వులో మనం శ్రీకృష్ణ పరమాత్మని చూసుకోవడం కంటే ఇంకొక పెద్ద ఆనందం తల్లికి ఏముంటుంది చెప్పండి. సో చూసారు కదా, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇలాగే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.